హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చంపాపేటలో ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి మీరు ఇక్కడ చూసినారంటే క్యాత్ ల్యాబ్. ఈ క్యాత్ ల్యాబ్ అనేది ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చికిత్స చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పేషెంట్ వచ్చేసి ఎంతవరకు వాళ్ళ బాడీ, వాళ్ళ హార్ట్, వాళ్ళ మొత్తం వైటల్ పారామీటర్స్ ఫిట్గా ఉన్నాయి అంటే ఆపరేషన్ ముందర ఎవరైనా సరే ఫిట్నెస్ చెక్ చేస్తారు, ప్రత్యేకించి హార్ట్ ఫిట్నెస్ చెక్ చేస్తారు. దాన్ని చెక్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఇక్కడ మనకు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో ఉంది. ఈ క్యాత్ ల్యాబ్ దాని పరిస్థితి ఏంటి, దాని గురించి మొత్తం తెలుసుకుందాం. సో ప్లీజ్ ఫాలో. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఎన్ని డోర్లు ఉన్నాయి, ఎందుకంటే ఈ స్టెరిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ వీటన్నిటికీ. సో మీరు గమనించినారంటే డోర్ల మీద డోర్లు ఉన్నాయి. ఒకసారి రండి, ఇదిగో చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇది క్యాత్ ల్యాబ్ అంటారు దీన్ని. సో దీంట్లో ఏం తెలుసుకుంటారన్నది ఇప్పుడు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ క్యాత్ ల్యాబ్ అనేది మీరు సెటప్ చేసినారు, దీని గురించి కొంచెం వివరిస్తారు సార్? అంటే మీరు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ రోబోను వాడి చేసే ముందర బహుశా దీని సేవలు అవసరం అనుకుంటా పేషెంట్ కి, అది ఏ రకంగా అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్. సో థ్యాంక్ యూ సుబ్బు ఫర్ కమింగ్ ఆల్ ది వే టు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ. మీరు ఈ మోడల్ చూసినట్లయితే యూజువల్ గా నీ రిప్లేస్మెంట్ చేసే పేషెంట్లు ఆర్ యూజువల్ గా ఏజ్ రిలేటెడ్ పేషెంట్స్ అందరూ కూడా 60-65 ఇయర్స్ పైన ఉంటారు. సో వీళ్ళందరూ డయాబెటిక్ హిస్టరీ ఉంటుంది యూజువల్ గా 20-25 ఇయర్స్ ఉంటే. సో వీ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ కాంప్రమైజ్డ్ కేర్ ఇవ్వకుండా ఉండడానికి మేము కార్డియాక్ డివిజన్ కూడా స్టార్ట్ చేసాము. ఈ కార్డియాక్ డివిజన్ లో దిస్ ఈజ్ జపనీస్ క్యాత్ ల్యాబ్. ఇంతకుముందు రోబోటిక్స్ చూసింది సౌత్ కొరియన్ టెక్నాలజీ. సో ప్రపంచంలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మేము ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇది సిమార్జీ క్యాత్ ల్యాబ్ అంటారు. సో మీరు చూసినట్లయితే ద క్లారిటీ ఆఫ్ ద వెజల్స్ అక్కడ చూడండి, క్లారిటీ. సో టాప్ నాచ్. ఏ మాత్రం కూడా మనకు టెక్నాలజీకి అసలు నీకు అమెరికన్ టెక్నాలజీ, జపనీస్ టెక్నాలజీ ఎట్లా ఉంటదంటే వెరీ యాక్యురేట్. అండ్ పేషెంట్ విల్ బి ఏబుల్ టు క్లియర్లీ సీ. అక్కడ చూసినట్లయితే 3 వెజల్స్ ఎంత క్లియర్ గా కనపడుతున్నాయి చూస్తున్నాము. సో దీంతో పేషెంట్ కు యాక్యురసీ ఉంటది అండ్ కరెక్ట్ ప్రిసిషన్ చేయొచ్చా చేయలేదని క్యాత్ ల్యాబ్ చూస్తే తెలిసిపోతుంది. అండ్ మా ఇన్వెంటరీ కూడా చూసినట్టయితే మీకు కంప్లీట్ గా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ, ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఉంది అన్నట్టు. సో పేషెంట్ మీరు ఇక్కడ పడుకోబెట్టి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ హార్ట్ కి సంబంధించిన కంప్లీట్ ఇమేజింగ్ అంతా అక్కడ కనపడుతుంది మనకు. సో దాన్ని చూసి మీరు అర్థం చేసుకుంటాం అంటే హార్ట్ ఎంత కండిషన్ లో ఉంది, ఎక్కడన్నా ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా, లేదంటే ఆపరేషన్ చేస్తే హార్ట్ తట్టుకోగలదా, ఇలాంటివన్నీ దీంట్లో అర్థమవుతుంది సార్. కరెక్ట్. సో దాంట్లో చూస్తుంటేనే అర్థమవుతుంది మనకు, అంటే హార్ట్ లో ఉన్న విషయాలు కూడా మైన్యూట్ గా కూడా చెక్ చేసి వన్స్ పేషెంట్ కార్డియాక్ పరంగా ఫిట్ గా ఉన్నాడు అని మీరు నిర్ధారించుకున్న తర్వాతనే మీరు మోకాళ్ళ ఆపరేషన్ తీసుకెళ్తారు. ఫెంటాస్టిక్ సార్. సో ఇఫ్ యు సీ నౌ ఇట్ ఈస్ ద కన్సోల్ రూమ్, అంటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు అన్నట్టు. ఓకే సార్. మనకు ఇదంతా కూడా ఇక్కడ కంప్యూటర్స్ చాలా ఉన్నాయి కదా సార్. ఇక్కడ నుంచి అదంతా కూడా రేడియేషన్ జోన్, అంటే హార్ట్ బీట్స్ అనేది ఎట్లా ఉంది అనేది. ఓకే. సో అక్కడ పడుకున్న పేషెంట్ ఇక్కడ మానిటర్ చూస్తూ ఉంటాం. ఈ మానిటర్ లో చూసి ఏదైనా ఇష్యూస్ ఉంటే మీకు చెప్తారన్నమాట. అంతే. ఈ రిపోర్ట్స్ వస్తాయి సార్. కన్సోల్ రూమ్ ఆటోమేటెడ్ రిపోర్ట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ వస్తాయి, 5 minutes లో జనరేట్ అవుతాయి. దాన్ని మళ్ళీ మీరు కార్డియాలజిస్ట్ మీరందరూ కూర్చొని ఆ కేసు డిస్కస్ చేసి పేషెంట్ తో డిస్కస్ చేసి ఏం ఇష్యూ లేదనుకున్నప్పుడు మీరు టేకప్ చేస్తాం. Once the procedure is done here, then we'll shift the patient to cardiac intensive care unit. So we'll have a look at our cardiac intensive care unit. Okay. ఇప్పుడు మనం ఆల్రెడీ రోబోకి సంబంధించి మొత్తం తెలుసుకున్నాం. దాని తర్వాత అంటే అక్కడ ఆపరేషన్ పోవడానికి ముందర క్యాత్ ల్యాబ్కి వెళ్తాం. క్యాత్ ల్యాబ్ లో ఎలాంటి విషయాలు తెలుసుకుంటాం మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఫర్దర్ గా క్యాత్ ల్యాబ్ లో వన్స్ పేషెంట్ ఫిట్ గా ఉన్నాడు అనుకున్న తర్వాత రోబోటిక్ సర్జరీకి తీసుకెళ్తారు, మోకాళ్ళ మార్పిడికి. ఆడ సర్జరీ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూసారు అనుకోండి, కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఇంటెన్సివ్ కేర్, ఆల్మోస్ట్ 15 బెడెడ్ ఇంటెన్సివ్ కేర్. ఇది ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం ప్లీజ్. సో మీరు చూసినట్లయితే ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఉన్న ఐసీయూ కేర్. అన్నిటికీ మానిటర్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 15 బెడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే. అండ్ వీ హ్యావ్ 10 ventilators in our hospital and 5 dialysis machines కూడా ఉన్నాయి. ఓకే సార్. సో వెరీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇస్ ఇన్ బ్రాండ్ న్యూ
ఇప్పుడు దీనికోసం recent గా కార్డియాక్ పెట్టినారు యూనిట్ మీరు. కోసం Hmm. డెవలప్ చేసినాం అన్నట్టు. Hmm. సో బై టచ్ వుడ్ ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్ హూ అండర్వెంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ నెవర్ హ్యాడ్ ఎనీ ఐసీయూ ప్రాబ్లమ్. ఓకే, అండ్ బట్ హవెవర్ మీరు పిట్ పెడతారు ఇక్కడ. దిస్ ఫర్ ఓన్లీ ఫర్ బ్యాకప్, ఓకే, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పేషెంట్. మీరు ఇంతకు ముందు చూసినట్టయితే 74 years ఆమె ఉండే. అవును. సో దానికోసము బ్యాకప్ కోసం అన్నట్టు పెట్టి చాలా మంది కొంచెం- కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఏమైనా అయితే ఇమ్మీడియట్ గా దానికి సంబంధించి కూడా ఉంటది బ్యాకప్. కాబట్టి ఇప్పుడు. సో వీ హ్యావ్ వెంటిలేటర్స్, Hmm. వీ హ్యావ్ ఇన్ఫ్యూజన్ పంప్స్, వీ హ్యావ్ మానిటర్స్, ఓకే, and we have dialysis machines. We have 24/7 critical care unit. ఓకే సార్. Thank you, Subbu, for Yes, sir. Thank you, sir. coming to Thank you. Onus Robotic Hospital. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.